శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తూ ఉన్నాడు. ఆయనకి కనువిప్పు కలిగించాడు. మోహము అనేటటువంటి దానితో మోహకలిలం అని చెప్పాడు కదా, నాకు మోహం ఉండి కల్లోల పడిపోయాను అని చెప్పి అలా చెప్పినప్పుడు ఏమి చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అనేటటువంటి విషయాలు చెప్తూ బుద్ధియోగం అనేటటువంటిది ఉన్నట్టయితే, మనస్సుని బుద్ధిని జత చేసినట్టయితే అప్పుడు ఇంద్రియాలు మనస్సులో ఇమిడి అవి బుద్ధి చెప్పినట్టుగా వినడం జరుగుతుంది. ఇది సరైనటువంటి పద్ధతి. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఏదైతే ఉందో అది బుద్ధి. మరైతే కోరికలు ఉండడం అనేటటువంటి దాని గురించి ప్రసక్తి వచ్చింది కనుక కోరికలు ఉండొచ్చా అంటే, ఒక స్థాయి దాటిన తర్వాత అవసరాలే తప్ప కోరికలు అన్నవి ఉండవు. ఆ కోరికలు మాత్రమే, ఆ కోరికలు అప్రయత్నంగా తీరుతూ ఉంటాయే తప్ప దానికోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేయడం, వాటిని సాధించటానికి తాను శ్రమపడడం లాంటివి మనకి పెద్దగా కనపడవు. అట్లా ఎట్లాగూ అంటే సమయానికి ఏది కావాలో అది దానంతట అదిగా లభ్యమవుతూ ఉంటుంది. దానికోసం ప్రయత్నం చేయడం ఉంటుంది. అంటే ఒక మామూలు మాటలో చెప్పుకోవాలంటే, ఆకలి వేస్తే ఆహారం లభిస్తుంది. సమస్య ఎక్కడంటే ఇటువంటి ఆహారమే కావాలి అనుకున్నప్పుడు సమస్య వస్తుంది. ఇటువంటి ఆహారమే కావాలి అనేటటువంటిది లేకుండా ఆకలి తీరడం అనేటటువంటిది సహజమైన లక్షణమైనప్పుడు సమస్య ఉండదు. అది మాత్రం నిరంతరం యథాతథంగా జరుగుతూనే ఉంటుంది. దానికి ఎటువంటి శ్రమ పడవలసినటువంటి పని లేదు. ఎట్లాగంటే దాని గురించి ఒక చక్కని ఉదాహరణ చెప్తాడు. నిన్న కూడా ప్రస్తావించుకున్నాం, దాన్ని బాగా అర్థం కావాలని మాత్రమే ఇక్కడ చెప్పడం. నదులు ఎన్ని వచ్చి చేరినా సముద్రం పొంగడం ఉండదు. ఒకవేళ ఏ కారణంగానా వర్షాలు పడక నదులు నిండి రాలేకపోతే, ఎండలు ఎక్కువ వచ్చి సముద్రంలో ఉన్న నీళ్ళు ఆవిరైపోతూ ఉన్నా సముద్రం తగ్గినట్టు కనపడదు. అది సతతం ఒకే స్థితిలో ఉండడం అన్నది మనకక్కడ కనపడుతూ ఉంటుంది. యోగి యొక్క స్థితి సముద్రంలాగా ఉంటుంది. మరి కోరికలు త్యజించమంటే కోరికలు లేకపోతే ఎట్లా? కోరికలు ఉండవా యోగికి? కోరికలు ఉండవు, అవసరాలు ఉంటాయి. కడుపు నిండడం అన్నది అవసరం. ఫలానే వస్తువే కావాలి అనుకోవడం కోరిక.
అవసరాలు గనక తీరుస్తూ ఉన్నప్పుడు శాంతిం అధిగచ్చతి. నిర్మమో నిరహంకార స శాంతిమధిగచ్చతి. ఇది కదా ఇవాళ చెప్పుకుందాము అని మనం అనుకున్నటువంటి మాట. ఏమిటి అంటే, ఎవరైతే అహంకారము అనేటటువంటిది, మమకారము అన్నది లేకపోయినప్పుడు ప్రశాంతత ఉంటుంది. అహంకారం అంటే నేనే అన్న భావన, మమకారం అంటే నాది అన్న భావన. ఈ రెండింటికి మనకి బ్రహ్మాండమైనటువంటి ఉదాహరణలు కనపడతాయి. అహంకారానికి దుర్యోధనుడు, మమకారానికి ధృతరాష్ట్రుడు. నా కొడుకులో నా కొడుకులో నా కొడుకులో అంటూ ఏడుస్తూనే ఉన్నాడు జీవితం అంతా. వీడిని త్యజిస్తే వంశం ఉద్ధరించబడుతుంది, వీడిని వదిలేయమని చెప్తే కూడా, వాడి వల్ల వంశనాశం జరుగుతుందని చెప్తే కూడా వదిలిపెట్టకుండా వాడిని నెత్తిన పెట్టు కూర్చొని వంశనాశానికి కారణమయ్యాడు, నా కొడుకు అనేటటువంటి భావనతో. అదే ఫలానా వాడి వల్ల ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు అతడు తన కొడుకు కాకపోతే ధృతరాష్ట్రుడు వెంటనే పక్కకి పంపించేసేవాడా కాదా? ఈ మమకారం వదులుకున్నటువంటి వాడికి, నేను మాత్రమే అనేటటువంటి అహంకారం వదులుకున్నటువంటి వాడికి ప్రశాంత చిత్తం ఉంటుంది. ఈ రెండు చాలా చెప్పడం ఎంత తేలికో వదులుకోవడం అంత కష్టం. ఇవన్నీ అంతేనండి. ప్రతిదీ కూడా తేలికగా అనిపిస్తూ ఉండేవి, చెప్పడానికి తేలిగ్గా ఉంటాయి, కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికీ చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటాయి. అటువంటివి ఈ శాంతి కావాలి అంటే ఎప్పుడు వస్తోంది బాధ? ఇంతకుముందు కూడా సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధ భిజాయితే అని చెప్పిన చోట ఫలానాది నాకు కావాలి అని గట్టిగా మనం అనుకున్నప్పుడే సంగము, దాంతో దగ్గరగా ఉండడం. ఆ దగ్గరగా ఉన్నప్పుడు కోరిక తీరకపోతే కోపం. ఈ కోరిక అన్నదే లేకపోతే తీరకపోవడం ఎందుకు ఉంటుంది? కోరిక ఉంటే తీరకపోవడం ఉంటుంది. కోరిక అన్నదే లేకపోతే తీరకపోవడం అన్నది ఉండదు. అందువల్ల సమస్య ఉండదు, శాంతంగానే ఉంటుంది, హెచ్చుతగ్గులు ఉండవు. కోరిక తీరితే పొంగిపోవడం, తీరకపోతే కుంగిపోవడం, ఆ పొంగు కుంగు రెండూ లేకపోతే సమానంగా ఉండడం అన్నది జరుగుతుంది, సముద్రంలాగా అని చెప్తూ ఇటువంటి స్థితిని బ్రాహ్మీ స్థితి అంటారు అని చెప్పాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి తిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. ఇది ఆయన చిట్ట చివరికి ఏది లభ్యమవుతుంది అని చెప్పాడంటే దీన్ని బ్రాహ్మీ స్థితి అంటారు. బ్రాహ్మీ స్థితి అంటే బ్రహ్మకి సంబంధించినటువంటి ప్రజ్ఞ. ఇది ఏదో చాలా వేరే అర్థాలు చెప్పుకుంటాం మనం. బ్రాహ్మి అన్నటువంటి దానికి బ్రహ్మకి సంబంధించింది. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ అనే అర్థం తీసుకుంటే పొరపాటు పడతాం. సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ ఎవరైతే ఉన్నాడో ఆ బ్రహ్మ సృష్టి చేస్తే విష్ణువు స్థితికారకుడైతే, రుద్రుడు లయకారకుడైతే, ఈ ముగ్గురు చేత ఈ పనులన్నీ చేయించేటటువంటి ఒక మూలతత్వం ఉంది. దానిని పరబ్రహ్మము అంటారు. దానికి ప్రత్యేకంగా ఆకారం ఉందా? నిర్వికారము, నిరామయం, అప్రమేయం, అప్రతర్క్యం అంతా కూడా నెగటివ్ క్వాలిఫికేషన్సే చెప్తాను తప్ప ఇది ఇట్లాంటిది అని పాజిటివ్గా చెప్పడానికి ఒక్క పదం లేదు దాని గురించి. ఎందుకంటే అసలు ఆయన నెగటివ్, అక్కడి నుంచి పాజిటివ్లు వచ్చాయి. ఇది ఫోటోగ్రఫీ దృష్టిలో చూడండి. ఆయన నెగటివ్ అంటే ఫిల్మ్, ఈ వచ్చేటటువంటి సృష్టి అంతా పాజిటివ్ ప్రింట్స్. అంచేత ఆయన నెగేట్ చేస్తే తప్ప అర్థం కాడు. దీన్నే నేతివాదం అని చెప్పి మనకి వేదాంత శాస్త్రంలో చెప్తుంటారు. నా ఇతి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని చెప్పుకుంటూ వెళ్ళేటటువంటిది. అటువంటిది దానికి ఉన్న లక్షణం ఏమిటి అంటే అది రూపురేఖలు లేనటువంటిది. కానీ దానికి ఉన్న ఒక్క లక్షణం ఏమిటంటే బృంహణశీలత. బృంహణము అంటే విచ్చుకోవడం. తామర మొగ్గ ఉంటుంది కదా, ఈ మొగ్గ ఇలా నెమ్మదిగా ఇలా విచ్చుకుంటే అసలు విచ్చుకోవటం అనేటటువంటి దాని యొక్క అందం తెలియాలంటే ఉదాహరణగా పద్మమే, తామర పువ్వే ఉంటుంది మిగిలిన వాటికన్నా. అలా విచ్చుకునే లక్షణం కలిగినటువంటి ఒకానొక ప్రజ్ఞ, ఒకానొక తత్వం, ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానిని బ్రహ్మము అన్నారు. పరబ్రహ్మము. బ్రహ్మకి ఈ బ్రహ్మానికి మధ్య ఉన్నటువంటి ఈ తేడా తెలిసినప్పుడు మాత్రమే ఇది మనకు అర్థమవుతుంది. అటువంటి బ్రాహ్మీ స్థితిలో ఉన్నటువంటి వాడు అంటే దాని మీద పొర ఏమీ లేకుండా,
దాని మీద ఏమవుతూ ఉంటుంది మనకి, విముహ్యతి, మోహం, విశిష్టంగా మోహం పొందుతున్నాడు. ఈ బ్రాహ్మీ స్థితి మీద ఒక పొర వచ్చింది. ఆ పొర రావడం వల్ల ఆ లోపల ఉన్నది ఏమిటో అర్థం కావట్లా. అంటే మనం దీపం పెట్టి దాని చుట్టూతా గాలి పారకుండా ఉండడానికి చుట్టూతా ఒక గాజు బుగ్గ పెడతాం. దానికి మసి పట్టిందనుకోండి, లోపల ఉన్నటువంటి దీపం కనపడుతుందా? కనపడదు. ఈ లోపల ఉన్నటువంటి ఆ బ్రహ్మతత్వం ఏదైతే ఉందో అది ఈ మసి వల్ల కనపడదు. ఈ మసి ఏమిటి? కామ, క్రోధ, లోభ ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో, ఏవి ఉండకూడదని చెప్పుకుంటున్నామో ఇవి ఉండకూడదేమిటి? ఇవి ఉంటాయి. ఎట్లా అంటే మిత్రుల్లాగా వచ్చి మన నెత్తి మీద కూర్చునే శత్రువులు ఇవి. ఎంత బాగుంటాయో వచ్చేటప్పుడు. కామం, ఇది నాకు కావాలి. పిల్లలకి నేర్పుతాం కదండి మనం, ఇది కావాలా అని అడిగి వాడు కావాలి అనేదాకా నేర్పించి కోరుకోవడం అన్నది వాళ్ళకి నేర్పుతాం. అక్కడి నుంచి మొదలు పెడితే ఆ కామం తాలూకు మిగిలినటువంటి షేడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వచ్చి కూర్చుంటాయి. ఇవన్నీ వచ్చి కూర్చుని ఈ తన దగ్గర ఉన్నది 10 మందికి ఇచ్చే గుణం ఉంటుంది. పిల్లలకి మనం నేర్పించకపోతే చక్కగా ఇచ్చేస్తారండి. నాకు ఇయ్యి అంటే ఇస్తారు. కానీ మనం ఏం చేస్తాం? నాది, నేను ఇవ్వను ఇలా అనడం నేర్పిస్తాం. ఇలా అనడం నేర్పించేటప్పటికీ ఈ మోహన్ నేర్చుకుంటాడు, ఇది నాది, నాకే కావాలని. ఇవన్నీ వచ్చి ఆ బయట ఉన్నటువంటి గాజు బుగ్గ ఏదైతే ఉందో దాని మీద మసిపారుతూ ఉంటాయి. ఈ మసిపారేటప్పటికీ లోపల ఉన్నటువంటి స్వచ్ఛమైన బ్రహ్మ జ్ఞాన స్థితి ఏదైతే ఉందో పసిపిల్లల్లో ఉండేది అది కనపడకుండా పోతుంది. దీన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు చేయాల్సింది శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా మోహం అనేది కలగకపోతే విముహ్యతి, దాని నైనం ప్రాప్య విముహ్యతి, ఇటువంటి స్థితిని పొందినటువంటి వాడు వ్యామోహం పొందడు. అప్పుడు ఏమవుతుంది? అందరి పట్ల సమాన భావం ఉంటుంది. తానుంటాడు కానీ తనకి సంబంధించినవిగా ఏముండవు, అన్నీ తానే, అన్నింటిలోనూ తానే ఉండడం జరుగుతుంది. అలా ఉన్నటువంటి వాడికి అంత్యకాలంలో కూడా పరబ్రహ్మస్థితే ఉంటుంది. అదండి నిజంగా అంత్యకాలంలో దేన్ని స్మరిస్తూ శరీరం వదులుతారో అటువంటి స్థితినే తరువాత పొందుతారట శరీరం వదిలేక. కానీ నేను చిట్ట చివరిలో మంచి మాటలు అనుకుంటానండి, ఏదో శివ అంటాను, కైలాసానికి ఎడతాను, రామ అంటాను, వైకుంఠానికి ఎడతాను అంటే ఏది చివరి క్షణం ఎవరికి తెలుసు? ఆ చివరి క్షణంలో అనాలని గుర్తుంటుందా? కానీ ఎప్పుడు అంటూ ఉంటే చివరి క్షణంలో కూడా అంటాం. చివరి క్షణంలో గుర్తుండడం అనేటటువంటి ఒకే ఒక్క అవసరం కోసం జీవితం అంతా అంటూ ఉండాలి. లేకపోతే చివరి క్షణానికి గుర్తురాదు. కనుక అంత్యకాలంలో కూడా ఈ పరబ్రహ్మతత్వం ఏదైతే ఇప్పటి నుంచి అభ్యాసం చేసి తాను ఆ స్థితిలో ఉంటాడో అప్పుడు అది ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? తానున్నాడు, తనకి పరబ్రహ్మానికి ఒక అనుసంధానం ఉంది. ఈ శరీరం మధ్యలో కాసేపట్ల అడ్డుగా ఉంటుంది, అది వెళ్ళిపోతుంది. ఇది కాకపోతే ఇంకో శరీరం లేకపోయినా వచ్చే సమస్య ఏం లేదు. ఆ విధంగా ఉంటుంది. అందువల్ల మృత్యుకాలంలో మృత్యువు దేహానికే కానీ మనస్సుకు కాదు, ఆత్మకు కాదు అనేటటువంటి జ్ఞానం ఉండి తాను పరమాత్మలో ఉండి తాను పరమాత్మ అయి ఉండడం జరుగుతుంది. దీన్నే బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. బ్రహ్మ నిర్వాణము అనేటటువంటి స్థితిని పొందుతారు అన్నారు. బ్రహ్మ నిర్వాణం అంటే ఏమిటి? చచ్చిపోరా? నిర్వాణం అంటే మోక్షం. మోక్షం అంటే చచ్చిపోయాక వచ్చేది అనేటటువంటి ఒక దురభిప్రాయం ఉంది. ఎట్లాగంటే భగవద్గీత అనగానే చచ్చిపోయిన సమయంలో ఎవరైనా పోతే అక్కడ పెడతారు అనే దురభిప్రాయం ఎంత బాగా ప్రజల్లో వ్యాప్తి చెందిందో అంతగానూ మోక్షం అంటే చనిపోయాక వచ్చేటటువంటిది అనుకుంటాం. కాదండి, ముక్త స్థితి. అది శరీరం ఉండగానే అనుభవించాలి. అప్పుడు శరీరం ఉండడం లేకపోవడం అనేటటువంటి ప్రసక్తి ఉండదు. ఆ విశ్వాంతరాళంలో సమస్తంలో వ్యాప్తి చెందినటువంటి ఆ బ్రహ్మ పదార్థంతో తనని తాను అనుసంధానం చేసుకున్నప్పుడు మృత్యువేమిటి? ఏది ఉండదు. తాను సత్యస్వరూపమై నిరంతరంగా జీవించి ఉండడమే జరుగుతుంది. ఇది శ్రీమద్భగవద్గీత సూపనిషత్సు, భగవద్గీత యందు భగవద్గీత అని చెప్పబడేటటువంటి ఉపనిషత్తులో బ్రహ్మ విద్యాయాం. ఏమిటిది బ్రహ్మ విద్య? మళ్ళీ ఇక్కడ బ్రహ్మ విద్య అనే పదమే వాడారు బ్రహ్మ నిర్వాణం అది చెప్పేటప్పుడు. అంటే ఆ బ్రహ్మం పరబ్రహ్మం ఏదైతే ఉందో అదే నాలో ఉంది అనేటటువంటి జ్ఞానాన్ని పొందినప్పుడు మన ప్రవర్తనలో తేడా ఉంటుంది. ఆ బ్రహ్మ విద్యలో
ఇది యోగ శాస్త్రం. యోగం అంటే ఏమిటో కూడా ఇందులోనే చెప్పాడు. అందుకే మొదటి అధ్యాయం తర్వాత నేను ఈ బ్రహ్మ విద్య యోగ శాస్త్ర పదాలకు అర్థం చెప్పాల. యోగం అంటే ఏమని చెప్పాడు? మనస్సు దగ్గరకి మనస్సుని బుద్ధితో సంయోగం చేయడం, జీవాత్మని పరమాత్మ దగ్గర పెట్టడం, అది యోగం. అటువంటి యోగాన్ని తెలియచెప్పేటటువంటిది ఇది ఒక శాస్త్రము. ఇది చదువుకోవడం శాస్త్రం. కానీ దీన్ని ఆచరణలో పెట్టినప్పుడు ఏమవుతుంది? యోగ జీవనం అవుతుంది. అర్జునుడికి తెలియదా ఇవన్నీను? బ్రహ్మాండంగా చదువుకున్నాడు. అంత బాగా చదువుకున్న వాడికి స్మృతి విభ్రమం జరిగాయి. చదువుకున్నవన్నీ మర్చిపోవడము, జారిపోవడం జరిగాయి. పైగా ఉన్న కాస్త తెలివి అటు ఇటు చల్లా చెదరవడం జరిగింది. అట్లాంటిది జరగకుండా ఉండాలి అంటే ఇది చదువుకున్నటువంటిది ఏదైతే ఉందో, జ్ఞానం ఏదైతే ఉందో, సముపార్జించిన శాస్త్రం ఏదైతే ఉందో అది జీవితంలో ఆచరణాత్మకంగా, అది కూడా వీలైనంత వరకు కళాత్మకంగా అందంగా పెట్టుకోవాలి. దాన్ని యోగ జీవనము అంటారు. యోగ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. అధ్యయనం చేశాక యోగ జీవనాన్ని ఆచరణలో పెట్టాలి. యోగి భవ అర్జున అనే మాట కూడా తర్వాత అందుకే వస్తుంది. నువ్వు యోగి అవ్వంటే సంసారం వదిలిపెట్టి వీధులమ్మటి పడి బైరాగిలాగా తిరగమని కాదర్థం. ఈ యోగ శాస్త్రాన్ని జీవితంలో ఆచరించు అని చెప్పడం. ఇది సాంఖ్యము అనే పేరు దీనికి పెట్టుకున్నారు. భారతంలో కనపడదు ఇది. దీన్ని విడిగా ఒక పుస్తకంగా రాయడం మొదలుపెట్టిన తర్వాత పెట్టుకున్నటువంటి అధ్యాయాలకి పేర్లు. అధ తృతీయోధ్యాయ, ఇంకా 3వ అధ్యాయం మొదలైందండి. దీన్ని ఈ పుస్తకంగా అచ్చు వేసుకున్న వాళ్ళు పెట్టినటువంటిది కర్మయోగము అన్న పేరు. మళ్ళీ విన్నాడు. విని అర్జునుడు అడుగుతున్నాడు. అర్జున ఉవాచ జాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. ఓ కేశవ, ఓ జనార్దన 2 సంబోధనలు చేశాడు. చేసి ఏమంటున్నాడంటే, నీ అభిప్రాయాన్ని బట్టి కర్మ కంటే జ్ఞానం శ్రేష్టమైంది అని అర్థమైంది ఇప్పుడు నాకు. బుద్ధి మనసు తీసుకెళ్ళి అక్కడ పెట్టు అని బోళ్ళు నాలెడ్జ్ ఇచ్చావు కదా నాకు, అంచేత నాలెడ్జ్ ఈజ్ గ్రేట్ అని అర్థమైంది నాకు. మరి అట్లాంటప్పుడు జ్ఞానం గొప్పదైతే భయంకరమైన ఈ యుద్ధాన్ని చెయ్యమని నువ్వు నాకెందుకు చెప్తున్నావు? యుద్ధం కర్మ అవుతోంది కదా, జ్ఞానం గొప్పదన్నావు. జ్ఞానాన్ని సముపార్జించుకుంటా పెడతా కూర్చుంటా 4 పుస్తకాలు చదువుతా బ్రహ్మాండంగా తెలుసుకుంటా అయిపోయింది. అది గొప్పదైనప్పుడు కర్మ ఎందుకు? ఎంత బాగా మాట్లాడాడు చూడండి. మనకు కూడా ఇలాంటి ప్రశ్నలే వస్తాయి. మనమేమిటి, యువతరానికి టీనేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇటువంటి ప్రశ్నలు మాత్రమే వస్తాయి. రావాలి కూడా. వచ్చాయంటే అర్థం ఏమిటి? ఇది పనిచేస్తోందని అర్థం. ఇది పనిచేస్తే కదా లోపల ఏదన్నా వేస్తే గుర్తుండడానికి ఉపయోగపడడానికి. కనుక వెర్రో తొర్రో ప్రశ్నలు వేసేవాళ్ళు ఉండడమే మంచిది. ప్రశ్నించటం అన్నది ఆరోగ్యకరమైనటువంటి మనసు ఉంది అనడానికి సంకేతం. ఉండాలి కూడా. ఇంకా ఏం చెప్తున్నాడంటే, వ్యామిశ్రేణ వాక్యేన బుద్ధి మోహయసీవమే తదేకం వద నిశ్చిత్య ఏవ శ్రేయో అహం ఆప్నుయాం. నువ్వు కలగాపులకంగా చెప్తున్నావు మాటలు. అక్కడ కర్మ అంటావు, ఇక్కడ జ్ఞానం అంటావు. అదే కదా మరి. ఇలా అయోమయంగా చెప్తూ ఉంటే, దీన్ని నువ్వు కలిపేసి చెప్తూ ఉంటే నా బుద్ధి భ్రమిస్తోంది, భ్రమకి లోనవుతున్నా. ఒక నిశ్చయాత్మకమైనటువంటి ఆలోచన రావట్లా. అందువల్ల నాకు శ్రేయస్కరమైనది ఏదుందో అది ఖచ్చితంగా చెప్పు. ఇది అని చెప్పేయి. నువ్వు అది ఇది అది అని చెప్పి ఇట్నుంచటు అట్నుంచటు ఇన్ని చెప్పొద్దు. ఒక్కటి చెప్పు. ఏం చేయాలో చెప్పు. ఇది చాలా తెలివైన పని అండి. ఏం చేయాలో చెప్పంటే అవతల వాళ్ళు చెప్పేస్తారు. అప్పుడప్పుడు మనలాంటి వాళ్ళని నన్నే కదా అడిగారని బ్రహ్మాండంగా సలహా చెప్తారు. అది మంచైనా చెడైనా బాధ్యత అప్పుడు నానెత్తిన పడుతుంది. నాకెందుకు ఈ బాధ్యత? చేసేవాడికి ఉండాలి. అంచేత మంచి చెడులు చెప్పి నువ్వు చేసుకోమని చెప్పాలి. ఇంత నిశ్చయంగా చెప్పమని బాధ్యతని ఇంకోళ్ళ మీదకి నెట్టివేసేటటువంటి ప్రయత్నం చేశాడు. బాధ్యతని ఇంకోళ్ళ మీద నెట్టివేసే ప్రయత్నం చేశాడు అర్జునుడు. ఇది కూడా ఒక రకమైన పలాయనవాదం. దీన్ని ఏమంటారంటే మెంటల్ లెథార్జీ అంటారు. మానసికమైన బద్ధకం. పాపం ఇక్కడ ఈయనకి బద్ధకం కాదు, అయోమయం వచ్చి బద్ధకం వచ్చిందనుకో నిర్ణయం చేసుకోలేక. చాలామంది మనం లోకంలో చూస్తాం. ఏదైనా సమస్య రాగానే ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి సలహా చెప్పండి అని అడిగి ఆ సలహా ప్రకారం చేసి బాగైతే చెప్పరు, చెడిపోతే మాత్రం నువ్వు చెప్పావు నేను చేశానని నెపం వాళ్ళ మీద వేస్తారు. ఇది పలాయనవాదం అంటారు. తప్పించుకుపోయేటటువంటి పద్ధతి.
కానీ కృష్ణుడు ఇలాంటివి విని వాటికి లోనైతే ఆయన కృష్ణుడు ఎందుకు అవుతాడు, జగద్గురువు ఎందుకు అవుతాడు? మంచి ఉపాధ్యాయుడు. ఏమని చెప్తున్నాడు? శ్రీ భగవానువాచ లోకి యస్మిన్ ద్వివిధా నిష్ఠ పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఓ అర్జున, నేనే తయారు చేశాను ఈ రెండు ప్రత్యేకమైనటువంటి నిష్టలు, అంటే ఒక మార్గంలో వెళ్ళే పద్ధతులు ఉన్నాయని చెప్పాను కదా. సాంఖ్యయోగులకు జ్ఞానం ద్వారా, కర్మయోగులకు కర్మ ద్వారా నిష్ట కలుగుతుంది. నా కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. మనిషి కర్మలను ఆచరింపక నిష్క్రియత్వం, నైష్కర్మ్యం అంటే పనులు చేయకపోవడం అనే దాంట్లో పడితే యోగ నిష్ఠ కుదరదు. అదేవిధంగా కర్మను వదిలేసినంత మాత్రాన సిద్ధి సాంఖ్యయోగ నిష్ఠ రాదు. నా జ్ఞానం అక్కర్లేదు అని పనులు చేసుకుంటే పోయినా నేను పనులు చెయ్యను, జ్ఞానమే సంపాదిస్తానన్నా కుదరదు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్ కార్యతే హ్యవశ కర్మ సర్వం ప్రకృతి జైర్గుణై. ఏ మనుషుడైనా ఎప్పుడైనా సరే క్షణం కూడా ఏ పని చేయకుండా ఉండడు. నేను చెయ్యట్లేదంటాడు కానీ చేయడానికి గాలి పీల్చట్లా, తిన్నది అరిగించుకోవటల్లా, తినటల్లా, ఎన్ని పనులు చేస్తున్నాడు? ఎన్నో పనులు చేస్తూనే ఉన్నాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వీటిని ఏమన్నారు? ప్రకృతి జనిత గుణాలకి లోబడి కర్మలను చేయడానికి బాధ్యులవుతున్నారు. గాలి పీల్చడం, నీళ్లు తాగడం, తినడం, తిన్నటువంటి దాన్ని అరిగించుకోవడం, అక్కర్లేని దాన్ని వదిలేయడం, ఇలాంటి పనులన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా, ప్రకృతి సహజంగా జరుగుతున్నాయి. అందువల్ల కర్మని ఆచరించి తీరవలసిందే. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే. ఇది 6వ శ్లోకం అండి. వరుసగా తృతీయోధ్యాయం అన్నాను కనుక శ్లోకాలు వరుసగా చూసుకుంటూనే ఉంటుంటారు. ఇది 6వ శ్లోకం. బలవంతంగా బాహ్యంగా ఇంద్రియ వ్యాపారాన్ని నిగ్రహించితే మానసికంగా ఇంద్రియ విషయాలని చింతించే మూఢుణ్ణి మిథ్యాచారి అంటారట, దంభాచారి అంటారట. చాలామంది పైకి నాకు అది లేదు ఇది లేదు అంటారు కానీ మనసులో మాత్రం బాగా ఉంటుంది. అందుకే ఏం చెప్తారంటే ఫిజికల్గా పని చేయడం కన్నా మెంటల్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ మోర్ డేంజరస్ అన్నారు. పైకి చేసేయండి, అయిపోయింది. ఇప్పుడు ఉదాహరణకి ఉపవాసం ఉన్నాం, ఆకలిస్తోంది, ఏదో శివరాత్రో వైకుంఠ ఏకాదశో అని ఆకలేస్తోందని నిరంతరం అన్నం గురించే తలుచుకునే బదులు వెళ్ళి తినే పని అయిపోతుంది. తినేసాక కూర్చుని హాయిగా దేవుణ్ణి తలుచుకో. ఎప్పుడు ఉండాలి ఉపవాసం? దైవ ధ్యానంలో ఉన్నప్పుడు తినే పదార్థాలు గుర్తు రాకుండా ఉన్నంతకాలం ఉండాలి. మనసులో అని ఆలోచించుకుంటూ దాని గురించి ఇక్కడే లొట్టలు వేసుకుంటూ నోరు ఊరిపోతూ ఎప్పుడైపోతుందా అని చూసుకుంటూ ఇంకా ఎంతసేపు చేస్తారు ఈ పూజ, తొందరగా అయిపోతే బాగుండని చేసేవాళ్ళ మీద విసుక్కుంటూ కోపం తెచ్చుకుంటూ ఉండేది. అబ్బా నేనున్నానండి అని పైకి చెప్తే అది దంభాచారమే కానీ వాస్తవం కాదు. యస్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియ కర్మయోగం అసక్తస్న విశిష్యతే సవిశిష్యతే. మనస్సుతో ఇంద్రియాలను వశపరుచుకుని అనాసక్తుడై ఇంద్రియాల ద్వారా కర్మయోగాచరణము కావించటం శ్రేష్ఠుడు చేసే పని. ఇంద్రియాలు మనస్సులో లయమైపోయి ఉండాలి. ఇష్టం వచ్చినట్టు వెళ్ళకూడదు. మనస్సును ఎక్కడ పెట్టాం? బుద్ధి దగ్గర పెట్టేశాం ఆల్రెడీ. అందువల్ల అవి ఎడాపెడా వెళ్ళవు. అలా పెట్టి పనులు మాత్రం చేసుకుంటూ ఉండాలి. మనం అలా ఇంద్రియాలు మనసు లేకుండా పనులు చేస్తామా? ఎందుకు చేయమండి? గాలి పీలుస్తున్నాం, తెలిసి పీలుస్తున్నామా? మన ప్రమేయం లేకుండా పీలుస్తున్నాం కదా, అప్రయత్నంగా జరిగిపోతోంది కదా. అలా అన్ని పనులు కూడా అప్రయత్నంగా అలా ఓకగా సముద్రంలో అలా వెళ్ళినట్టుగా జాగ్రత్తగా చేసేసుకుంటూ ఉంటే ఇన్వాల్వ్మెంట్ లేదు కనుక అది మనకి పట్టుకోదు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధేద కర్మణః. శాస్త్రవిహితమైనటువంటి కర్మల్ని చెయ్యి, వాటిని నియమించుకో. ఏవి చెయ్యాలో ఏవి చేయకూడదో తెలుసుకో. అసలు చెయ్యకుండా ఉండటం కంటే చేయడం మంచిది.
ఎందుకని చేయకుండా ఉండలేవు. ఉండలేని పరిస్థితి వచ్చినప్పుడు మంచి పనులు చేద్దాం. ఎట్లాగో చేయాలి కదా, చేసేదేదో మంచి పనులే చేద్దాం. నేను వాగకుండా ఉండలేను అన్నప్పుడు నోరు పనిచేస్తూనే ఉంటుంది. పనిచేసేటప్పుడు పిచ్చి మాటలు మాట్లాడే బదులు మంచి మాటలు మాట్లాడతాను. నా కన్ను చూడాలని కోరుకుంటూనే ఉంది. పిచ్చి దృశ్యాల బదులు కాస్త అందమైన దృశ్యాలు, భగవంతుణ్ణి గుర్తు చేసే దృశ్యాలు చూస్తాను. తినాలని ఉంటుంది నా నోటికి ఎప్పుడు. పనికిరాని పదార్థాలు కాక శరీరానికి పుష్టిని తుష్టిని ఇచ్చే పదార్థాలే తింటాను. ఇలా ప్రతి దాన్ని కూడా వాటి వ్యాపారం మానడం కుదరదు కనుక మంచి పనులే చేస్తే సరిపోతుంది. పనులు చేయకుండా ఉండడం అన్నది జరగని పని. ఎందుకని? శరీర నిర్వహణ కోసమన్నా పని చెయ్యాలి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. యజ్ఞార్థం చేసేటటువంటి కర్మలలో కాక ఇతర కర్మలలో నిమగ్నమవడం వల్ల మనుష్యులు కర్మబంధాల్లో చిక్కుకుంటారు. కనుక నీవు ఆసక్తి లేకుండా యజ్ఞార్థంగా కర్తవ్య కర్మలను ఆచరించు. యజ్ఞార్థం అంటే ఏమిటి, కర్తవ్యం అంటే ఏమిటి, ఆసక్తి అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి ఇక్కడ. అది తెలిస్తే కదా ఈ శ్లోకానికి అర్థం తెలుస్తుంది. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పూర్వోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోత్స్విష్ట కామధుక్. కల్ప ప్రారంభంలో బ్రహ్మదేవుడు యజ్ఞసహితంగా ప్రజలను సృష్టించాడు. ఆయన సృష్టి చేస్తూనే యజ్ఞం కూడా అందులో భాగంగా చేశాడు. యజ్ఞార్థక్రియ చేయవలసిందే అనే మాట చెప్పడం జరిగింది. మీరు యజ్ఞం ద్వారా వృద్ధి పొందండి అన్నాడు. అది కామధేనువులాగా మీ కోరికలను తీరుస్తుంది అని చెప్పాడు. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయఃపరమవాప్స్యథ. యజ్ఞాల ద్వారా మీరు దేవతల్ని తృప్తిపరిస్తే ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. నిస్వార్థ భావంతో మీరు పరస్పరం అంటే దేవతల్ని మానవులు, మానవుల్ని దేవతలు సంతృప్తిపరచుకుంటూ శ్రేయస్సును పొందండి అని చెప్పాడు. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞభావితా తైర్దత్తా న ప్రదాయేభ్యో యో భుంక్తేస్తేన ఏవచ. యజ్ఞాల ద్వారా తృప్తి పొందిన దేవతలు మీకు అడగకుండానే ఇష్టమైన భోగాలను ఇస్తారు. ఆ విధంగా దేవతల చేత ప్రసాదించబడినటువంటి భోగాలని ఆ దేవతలకి నివేదన చేయకుండా అనుభవించేవాడు దొంగగా భావించబడతాడు. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాయే పచంత్యాత్మ కారణాత్. యజ్ఞశిష్టాన్నాన్ని తినే శ్రేష్ఠులు అన్ని పాపాల నుండి విముక్తులవుతారు. తమ శరీర పోషణ కోసమే ఆహారం సిద్ధపరుచుకునేవాళ్ళు పాపులు పాపాన్నే తింటూ ఉంటారు. పాపాసిన పాపాన్ని తిన్నవాళ్ళు అవుతారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తీహ యః అఘాయురింద్రియారమో మోఘం పార్థ సజీవతి. ప్రాణులన్నీ అన్నం నుండి జన్మిస్తున్నాయి. అన్నం వల్ల వర్షం వస్తుంది. అన్నోత్పత్తి వర్షం వల్ల కలుగుతుంది. యజ్ఞాల వల్ల వర్షాలు పడతాయి. విహిత కర్మలు యజ్ఞానికి మూలాలు. వేదములు విహిత కర్మలకు మూలం. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకో. అందువలన సర్వవ్యాపి అవ్యయుడు అయిన పరమాత్మ సర్వదా యజ్ఞాలలోనే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ప్రతిపదార్థంలాగా చక్కగా చెప్పేసుకున్నాం. అర్జున, ఇట్లు పరంపరాగతంగా కొనసాగుతున్న సృష్టి చక్రానికి అనుకూలంగా ప్రవర్తించనివాడు అనగా తన కర్తవ్యాన్ని పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అటువంటి వాని యొక్క జీవితం వ్యర్థం. ఇవి టెక్నికల్ టర్మ్స్తో మనకి చాలా విశేషాలు చెప్పాడు. వీటిని నిత్య జీవితంలో మనం అన్వయించుకోవడానికి, ఆచరించుకోవడానికి ఏం పనికొస్తుంది ఇందులో? అది కదా మనకు కావాల్సింది.
అది చెప్పుకునేటటువంటి ప్రయత్నం ఇప్పుడు మనం చేయవలసి ఉంది. ఈ అర్జునుడు మనం సాంఖ్యయోగం అని చెప్పేటటువంటిది ఏదైతే ఉందో దాంట్లో ఉన్న శ్లోకాలన్నీ అంత్యకాలం గురించి కూడా మాట్లాడిన తర్వాత కృష్ణుడు చెప్పిన మాటలన్నీ విన్న అర్జునుడు తనకంతా అయోమయంగా ఉందన్నాడు. విన్నాం కదా, అనుకున్నాం కదా. ఇక్కడ ఏమన్నాడంటే కర్మాచరణం కన్నా బుద్ధియోగం గొప్పదే అని చెప్పి మళ్ళీ కర్మాచరణకి పురికొల్పుతున్నావేమిటి అని ప్రశ్నించాడు. మళ్ళీ ఈయనకి అర్థమైంది, కొంత పూర్తిగా అర్థం కాకపోవడం జరగల, కొంచెం అర్థమైంది. ఈ సగం అర్థం అవ్వడంలోనే అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. దానికి సమాధానంగా కృష్ణుడు బుద్ధియోగానికి ఆధారభూతమైన జ్ఞాన కర్మయోగాలను వివరిస్తాడు. ఇక్కడి నుంచి అది మొదలవుతోంది. ఇక్కడ కర్మయోగం, జ్ఞానయోగం, ఈ రెండింటికి ఉన్నటువంటి తేడాని, అసలు ఆ రెండు ఏమిటి, ఆ రెండు ఎట్లా ఉంటాయి అనేటటువంటి విశేషాలని, అసలుగా కర్మ అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, ఈ వివరాలు చెప్తున్నాడు. ఏమిటంటే ఇక్కడ ఈయన బుద్ధియోగం అని చెప్పిందే జ్ఞానయోగం. బుద్ధియోగానికి ఆధారభూతమైనటువంటిది జ్ఞానయోగం. అంటే బుద్ధిని తీసుకెళ్ళి మనసు దగ్గర పెట్టి ఇవన్నీ చెప్పుకున్నారు కదా, ఇవన్నీ ఈ రెండు మార్గాలని తానే స్థిరీకరించాట. రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడున్నట్టు వివరిస్తాడు. జ్ఞానయోగం, కర్మయోగం రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. పైగా ఈ రెండు తనే సృష్టించాట. మరి తానే సృష్టిస్తే ఇలా కనపడడానికి ఒకదానికొకటి విరుద్ధంగా కనపడే వాటిని ఎలా సృష్టించాడు ఆయన? జనుల్ని కన్ఫ్యూజన్లో పెట్టడానికి కదా. అర్జునుడు అంతటి వాడు నిరంతరం కృష్ణుడు పక్కన ఉండేవాడు, కన్ఫ్యూజన్కి లోనైపోయి అయోమయంలో పడిపోయాడు. ఈయన చెప్పిన మాటలు విన్నాక కూడా మరి మనలాంటి మానవులం ఎట్లా అండి, సామాన్యులం? వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడానికి చాలా వివరంగా చెప్తున్నాడు. జ్ఞానయోగాన్ని అనుసరించే వాళ్ళని సాంఖ్యులు అంటారు. సంఖ్య దానికి అర్థం అంటే చక్కగా దీని గురించి ఇది అని లక్షణాలు వివరాలు చెప్పేటటువంటిది. అలాంటివన్నీ విషయ సేకరణ ఇప్పుడు ఆధునిక కాలంలో ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటిది సాంఖ్యమే. విపరీతంగా విషయ సేకరణ చేస్తూ ఉంటారు. జ్ఞానం అది ఇది అసలు చెప్పలేం, బొంబార్డ్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ అన్నమాట. అది జరుగుతోంది. అది జరిగితే కర్మయోగాన్ని ఆచరించే వాళ్ళని యోగులు అంటారు. ఇటు జ్ఞానము ఆచరించేవాళ్ళు సాంఖ్యులు, అంటే జ్ఞాన సముపార్జన చేసేవాళ్ళు. కర్మయోగాన్ని అవలంబించేవాళ్ళు యోగులు. అయితే ఈ రెండు పరస్పర ఆధారితాలు, పరస్పరం వ్యతిరేకం కాదు. కర్మాచరణ చేయడానికి ముందు ఏం చేయాలో తెలియాలి కదా. నేను ఆకలిస్తోంది, తినాలంటే ఏం తినాలో తెలియాలి కదా. అక్కడున్న ఆ చెత్తనో చెక్క ముక్కనో కొయ్య ముక్కనో తినలేనుగా. తినే పదార్థం ఏమిటో నాకు తెలియాలి. కనుక కర్మాచరణకి కర్మయోగము అనే పెద్ద మాటలు చెప్పొద్దు, మన నిత్యకృత్యంలో పనికొచ్చేవి. నేను చేసేటటువంటి కర్మకి నాకు ఇంత జ్ఞానం అవసరమా కాదా, ఏది తినాలో ఏది తినకూడదో అనేటటువంటి జ్ఞానమైనా ఉండాలా. ఇదే మనం నిత్యం మాట్లాడుతూ ఉంటాం. ఆ మాత్రం జ్ఞానం లేదా, అది తింటావా నువ్వు అని అడుగుతారు. అంటే ఆ జ్ఞానం అన్నది ఇక్కడ యోగం దాకా ఎక్కడో చెప్తున్నాం కాదు, నిత్యంగా కూడా నాలెడ్జ్ అన్నది ఏదైతే ఉందో అది మనం పని చేయడానికి పనికొస్తుంది. కనుక జ్ఞానానికి ప్రాధాన్యం ఉంది. జ్ఞానం అక్కర్లేదని చెప్పట్లా. తెలుసుకోకుండా పనులు చేసుకుంటూ పోతే పొరపాటు చేయొచ్చు. పొరపాటు అయితే సరిదిద్దుకుంటాం, కానీ చెడ్డ పనులు కూడా చేయొచ్చు. చేసి దానివల్ల మనం ఇబ్బందులకు కూడా లోను కావచ్చు. అందువల్ల జ్ఞానార్జన చెయ్యాలి. ఈ మాట సాంఖ్యులు చెప్పారు. మనం వినడానికి హేతుబద్ధంగానే అనిపిస్తోంది కదా. కొంత హేతుబద్ధమే. జ్ఞానం పొందడానికి అర్హత ఉండాలి. శారీరక, మానసిక, బుద్ధి, అహంకారపరమైన పాత్రత ఉండాలి. శారీరకంగా ఉండాలి జ్ఞానం పొందడానికి. శేషాసాలకి తేడా తెలియకపోతే శంకరుణ్ణి సంకరుడు చేస్తాం, ఇంకేం జ్ఞానం మనకి? అయిపోయింది, అక్కడికే పోయింది. కళలన్నీ కళలు చేసి పడేస్తాం, ఇంకేముంది మనం జ్ఞానం నేర్చుకోవడానికి? ఎవరో అన్నారట,
కళ్ళు తెరవండి అంటే అనడం రాక కళ్ళు తెరవండి అన్నట్ట. పాపం కళ్ళు కుండ తెచ్చి తెరిచారట. ఇంకేముంది, ఇంకేం జ్ఞానం, ఇంకా కళ్ళు తెరుచుకోవడమే ఉంది, మూసుకుపోవడం మాత్రమే ఉంటుంది కదా శాశ్వతంగా కూడా. అంటే ఈ శాశ్వతం అంటే చనిపోతారని కాదు, జ్ఞానం పట్ల శాశ్వతంగా కళ్ళు మూసుకోవడం ఉంటుంది. కనుక శారీరకమైనటువంటి పాత్రత ఉండాలి. అర్హత, పాత్రత అంటే అర్హత, క్యాండిడేచర్ ఉండాలి, ఎలిజిబిలిటీ ఉండాలి. ఆ తర్వాత మానసిక, విన్నది గుర్తుపెట్టుకోకపోతే రోజుల తరబడి చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, మళ్ళీ సంవత్సరం తర్వాత 10 సంవత్సరాల తర్వాత అదే చెప్పాలి. ఈ చెప్పేవాళ్ళకి నోరు నొప్పిను వీళ్ళ వోకల్ కార్డ్స్ అరిగిపోతాయి తప్ప అవతల వాడికి కొద్దిగా కూడా అంటదు. అందుకని మానసికమైనటువంటి అర్హత కూడా ఉండాలి. బుద్ధి, ఇది ఇంకా ముఖ్యం. ఇంతో అంతో తెలియగానే దాన్ని ఎడాపెడా వాడేసేటటువంటి విచక్షణ జ్ఞానం లేకపోతే అటువంటి వాళ్ళకి చెప్పి ప్రయోజనం లేదు. ప్రయోజనం లేకపోవడం కాదు, ప్రమాదం ఉంది. అందువల్ల బుద్ధికి కూడా కొంత శిక్షణ ఇవ్వాలి. అహంకారం, నాకే తెలుసు, నాకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియడానికి వీల్లేదు అనేటటువంటిది ఒక అహంకారం. ఇది లౌకికంగా వాడే అహంకార శబ్దానికి అర్థం. కానీ మనం ఆధ్యాత్మిక పరంగా వాడే అహం అన్నది వేరేనే ఉంది. నేను అనేటటువంటి అస్తిత్వం, ఎగ్జిస్టెన్స్, ఉనికి, ఉండడం, సత్, దాన్నే సత్తా అన్న పదంతో వాడతాం. అదేదైతే ఉందో అది కూడా సరైనదై ఉండాలి. ఈ 4 రకాలైనటువంటి అధికారం ఉండాలి గనక పాత్రత ఉండాలి. ఈ 4 దేంట్లో పవిత్రత లోపించినా సరైన జ్ఞానం కలగదు. దేహానికి ఉన్న మలినం పోవాలి, మనస్సుకున్న వాసనలు నశించాలి. వాసనలు నశించటానికి సత్కర్మాచరణం మాత్రమే మార్గం. అందువల్ల కర్మ కూడా ముఖ్యమే. కనుక కర్మాచరణమే తగినది. తెలుసుకుని మిన్నకుంటే సరిపోదు, దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణ ప్రధానం అన్నది కర్మయోగుల వాదన. ఆచరణ ప్రధానం కాదనలా, ప్రధానమే. కానీ ఏం ఆచరించాలి అని తెలియడానికి జ్ఞానం కావాలి. అందుకని ఈ రెండూ కూడా అవసరమే. తెలుసుకోవడం జ్ఞానయోగం అయితే దాన్ని అమలు చేయడం లేదా ఆచరణలో పెట్టడం కర్మయోగం. రెండింటిలో ఏది లేకపోయినా వ్యవహారం సాగదు. రెండూ ఉండాలి. ఇందాక తినడం గురించి చెప్పాను. ఉదాహరణకు పదార్థం వండాలంటే ఎట్లా చేయాలో అంటే వండే విధానం తెలుసుకోవాలి. ఇది సాంఖ్యం. ఈయన దీని గురించే మాట్లాడతాడు గనక ఇదే ఉదాహరణ తీసుకుని చెప్తున్న. తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రస్తావనే ఉంటుంది. ఇది సాంఖ్యం. తెలిసినంత మాత్రాన పదార్థం సిద్ధం కాదు. నాకు వంట చేయడం తెలుసు, కానీ నేను లేచి వెళ్ళి చెయ్యాలి కదా. పొయ్యి వెలిగించటంతో మొదలుపెట్టాలి. ఇది కర్మయోగం. ఎలా వండాలి అన్నది జ్ఞానం, వండడం అన్నది కర్మ. ఈ రెండు లేనిదే తినే పదార్థం రాదే. అతి లౌకికంగా ప్రతిరోజు మనకి అత్యవసరంగా ఉండేటటువంటి విషయంలోనే ఇది వర్తిస్తూ ఉంటే, కంటికి కనపడే విషయంలోనే వర్తిస్తుంటే, కంటికి కనపడనటువంటి యాబ్స్ట్రాక్ట్గా ఉంటుందే భగవంతుడికి సంబంధించిన విషయం. ఇది అప్పరెంట్, కంటికి కనపడే, ఇట్ అపియర్స్, కంటికి కనపడుతుంది. దట్ ఈస్ యాబ్స్ట్రాక్ట్, అమూర్తం, కంటికి కనపడదు. అటువంటి ఆధ్యాత్మిక అలౌకిక అంశాలను సాధించటానికి జ్ఞానం, కర్మ రెండు అవసరం అవుతాయా కాదా? రెండూ అవసరమే. ఈ రెండింటినీ ప్రవర్తింపచేసేది నేనే అని చెప్తున్నాడు ఆయన. అది కృష్ణుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఈ రెండింటినీ నేనే చేశానన్నాడు. పరస్పరం వ్యతిరేకం కాదవి, పరస్పర పరిపూరకం. పరస్పర పరిపూరకం అంటే కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్, నాట్ COMPLI, COMPLE. వన్ కంప్లీట్స్ ద అదర్. నాణ్యానికి బొమ్మ బొరుసులాగా, ఒక రోజుకు ఉండేటటువంటి రాత్రి పగలులాగా, కాగితానికి ఉండే ఇటుపక్క అటుపక్క ఉన్నట్టుగా. ఇది దాన్ని చూడలేదు, అది దీన్ని చూడలేదు. కానీ ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదు.
అలా ఉంటాయి కదా. అలా ఈ 2 పార్శ్వాలు, 2 కోణాలు, 2 తలాలు నేనే తయారు చేశాను, నేనే సృష్టించి ఇచ్చాను అని చెప్పాడు. ఎందుకంటే పైగా రెండిట్లో ఉండే తనేట, తాను జ్ఞానస్వరూపుడు, కర్మస్వరూపుడు. జ్ఞాన కర్మబంధాల నుండి, జ్ఞానం కర్మబంధాల నుండి విమోచనం కలిగిస్తుంది. అంటే తెలుసుకుని చేస్తే అతుక్కం. దీనికి మంచి ఉదాహరణ చెప్తారండి. పనసకాయ కొడతారు, పనస పొట్టు కూర చాలా ప్రసిద్ధి, లేదా పనస తొనలు. అవి చేసేటప్పుడు చేతి నిండా జిగురు అంటుకుంటుందో పట్టాన వదలదు, చాలా కష్టం వదిలించుకోవడం. ఏం చేస్తారు అప్పుడు? చేతికి కొంచెం నూనె రాచుకుని చేస్తారు. జిడ్డంతా ఆ జిగురు ఈ జిడ్డుకు అంటుకుంటుంది, కొంచెం సబ్బో సున్నిపిండో పెట్టుకుంటే పోతుంది. ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఇది కర్మఫలాలని అంటుకోకుండా, పనసకాయ జిగురు చేతికి అంటుకోకుండా కొట్టడం అనే నేర్పరితనాన్ని మనకి ఈ నూనె రాచుకోవడం అనేది ఎలా అయితే సహకరించిందో, అదేవిధంగా జ్ఞానం అన్నది మనం చేసే పనిలో మనం కూరుకుపోయి, ఇరుక్కుపోయి, అతుక్కుపోయి, అలుక్కుపోయి మన అస్తిత్వం లేకుండా అయిపోవడానికి వీలు లేకుండా మనని ఉద్ధరిస్తుంది. ఏదైనా దీనికి ఇంకా చక్కని ఉదాహరణ చెప్తే మనకు అర్థమవుతాయి. శాస్త్ర పరిజ్ఞానం, ఆచరణ రెండూ ఉండాలి కదా. ఇల్లు కట్టాలి అనుకున్నాం, కట్టాలి అనుకుంటే ఎలా కట్టాలి అనేటటువంటి ఒక నాలెడ్జ్ కావాలి, ఇంజనీరింగ్ టెక్నిక్ కావాలి. కట్టడం అనే నాలెడ్జ్ ఉంటే సరిపోదు కదా. నాకు తెలుసు, నేను ఇంజనీరింగ్ చదివాను, నాకు నాలెడ్జ్ ఉంది అని ఇక్కడ కూర్చుంటే ఇల్లు తయారవుతుందా? తయారవదు కదా. కట్టడం అన్నది మొదలు పెట్టాలి. పోనీ విధానం తెలుసు, చేస్తాను అంటే మొదలవుతుందా? దానికి మెటీరియల్ కావాలి, అది లేనిది ఎలా ఉంటుంది? అందుకని అన్నీ అవసరమే ఉంటాయి. కర్మ కావాలి, జ్ఞానం కావాలి. అర్జునుడు కర్మాచరణకి ఎందుకు సందేహించాడో అంత తెలియని వాడేం కాదు కృష్ణుడు. యుద్ధం చేయడానికి భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? ఇంతకుముందు చేయలా, ఇప్పుడేనా సమస్య వచ్చింది? ఆ సంగతి తెలుసు. అందుకని కర్మ చేసినప్పుడు కర్మ దోషం అంటుకుంటుంది, ఈ అయిన వాళ్ళని చంపినటువంటి పాపం చుట్టుకుంటుంది అని భయపడుతున్నాడు. కానీ కర్మ చేయడం మానినంత మాత్రాన కర్మ మానినట్టు కాదు, అది కూడా స్పష్టంగా చెప్పాడు. ఇందాక ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఇది నాకు అక్కర్లేదు అని అనుకున్నా మనసులో దాని మీద కోరికుంటే అదే ఉదాహరణ ఈయన చెప్పాడు. నేను దీన్ని అనుభవించను అని అనుకున్నా, అనుభవించాలన్న కోరిక లోపలుంటే కొంతకాలం ఇంద్రియాలను అణగదొక్కుతాం, కానీ మనసుతో తింటూనే ఉంటాం. దీనికి ఉపనిషత్తులో ఒక మంచి కథ చెప్తారు. ఒకళ్ళు వరద వస్తోందిట, గురువుగారు శిష్యుడు వెడుతున్నారట దాటడానికి. ఒక అందమైన యవ్వనంలో ఉన్న అమ్మాయి, యువతి వచ్చి మీరెవరన్నా నన్ను అటు పక్కకి తీసుకెళ్ళగలరా అని అడిగిందిట. పాపం అడిగితే శిష్యుడు స్త్రీ నేను ముట్టుకోను అన్నట్ట. గురువుగారు అమ్మాయిని భుజాన్ని ఎక్కించుకున్నారు, తీసుకెళ్లారు, అవతల ఒడ్డుకు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళాక శిష్యుడు అడుగుతున్నట్ట గురువుగారిని, ఇది ఉపనిషత్తుల్లో ఇచ్చిన కథ అండి. శిష్యుడు అడుగుతున్నట్ట, గురువుగారు ఆ అమ్మాయిని పట్టుకున్నారు, ఆ అమ్మాయిని ముట్టుకున్నారు, ఆ స్త్రీ స్పర్శ దోషం కదా, ఇలాంటి ప్రశ్నలు అడిగట. అడుగుతూనే ఉన్నట్ట. అడిగితే గురువుగారు అన్నారట, నేను ఎప్పుడో ఆ అమ్మాయిని భుజం మీద పెట్టుకున్న క్షణానే వదిలేశా, కిందకి దింపాక అసలు నా మనసులో లేదు. నువ్వు ఆ అమ్మాయి ప్రశ్న అడిగినప్పటి నుంచి ఇప్పటిదాకా మోస్తున్నావు ఆ స్త్రీని అన్నాడు. చాలా సందర్భాల్లో మనం అనేక అంశాలని నేను వదిలేశాను అని అనుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. తినే పదార్థాలు కావచ్చు, అనుభవించే భోగాలు కావచ్చు, నేను అది వదిలేశానండి, నేను ఇది వదిలేశానండి అని 100 సార్లు చెప్పుకుంటాం. అంటే దాని మీద వ్యామోహం పోలా. వదిలేసేది ఎంత సహజంగా జరగాలంటే నాకే తెలియకూడదు నేను వదిలేసింది, అవతల వాళ్ళకి అసలు తెలియాల్సిన పనే లేదు. అది అందువల్ల కర్మ నేను మానేశాను అంటే మానడం లేదు,
మానసికంగా చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు అర్జునుడే ఉన్నాడు, నేను ఈ పని నేను వాళ్ళని చంపలేను, చంపితే నాకు పాపం అంటుకుంటుంది, కర్మదోషం ఉంటుందన్నాడే. కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడా? దానికి ఎవరైనా క్లారిఫికేషన్ ఇవ్వాలని చూశాడు. తాను చేసేటటువంటి పని యుద్ధం చేయడం కానీ వదిలేయడం కానీ ఈ రెండింటికి ఒక ఆమోదముద్ర కోసం ఎదురు చూస్తున్నాడు. అంతేగాని అసలు యుద్ధం చెయ్యాలన్న భావనే లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చేవాడు? మనసు చేయాలని చెప్తున్నా చెయ్యాలనే ఉంది, అంతరాంతరాల్లో భయం దానికి అడ్డుపడుతూ ఉంది. అందువల్ల శరీరం కదలకపోతే మనసు పని చేయకుండా ఉండదు. ఇప్పుడే ఇంతకుముందే చెప్పాడు కదా, ఏమని? వాళ్ళ దుర్మార్గం వల్ల ఇంత యుద్ధం వచ్చింది. అదే ఆ మాట అర్జునుడే అన్నాడు. మనం మానేద్దాము వాళ్ళకి బుద్ధి లేకపోతే అన్నాడు. అంటే నువ్వు ఆల్రెడీ వాళ్ళని దుర్మార్గమని, బుద్ధి లేదని 2 మాటలు అనేసావు. నీ మనసులో వాళ్ళ గురించి అభిప్రాయం ఉంది. అది లేకపోతే యుద్ధం చేయక్కర్లా. ఆ అభిప్రాయం ఉన్నంతకాలం యుద్ధం చేయాల్సిందే. క్షణం కూడా మనోవ్యాపారం లేకుండా మనిషి ఉండలేడు గనక ఉంది, దాన్ని మంచి వైపుకు మళ్ళించు. ఆ స్థితికి చేరుకోవాలని అందరూ అనుకుంటూ ఉంటారు. ఆ స్థితికి చేరుకోవడానికి మార్గం ఏమిటంటే మనస్సును ఆపడం కాదు, మనస్సుని మంచి వైపుకు మళ్ళించటం మాత్రమే. కర్మ సన్యాసం చేసినంత మాత్రాన కర్మని సన్యసించినట్టు కాదు. కర్మని సన్యసించమల్లా కర్మ ఫలాన్ని సన్యసించమన్నారు. అవతల వాళ్ళతో నాకు శత్రుత్వం వచ్చింది, నేనేం చేయనంత మాత్రాన వాళ్ళ మీద నాకు కోపం పోయినట్ట, చేతకాంతనం వల్ల నోరు మూసు కూర్చున్నా. అంతేగాని నేను చెయ్యగలిగి ఊరుకున్న వ్యక్తిని కాదు. అందువల్ల శారీరకంగా కర్మ చేయకపోయినా మనసు ఉద్రేకంతో ఊగిపోతూ ఉంది. కదలకపోతే అసలు ఆ మొహాలు చెప్పలేము, కళ్ళల్లో ఉంటుంది, చేతులు బిగిస్తారు, మనిషి మాత్రం కదలడు. అంత మాత్రాన కర్మ చేయలేదా? శరీరంతో చేయలా, కానీ మనస్సుతో చేశారు. ఇది అనేక సందర్భాల్లో చెప్తూనే ఉంటారండి. మానసికమైనటువంటి వ్యభిచారము అనే పదం వాడతారు. వ్యభిచారం అంటే వేరే అర్థంలో తీసుకోకండి. దేని మీద ఉండాలో దాని మీద కాక మరో దాని మీదకి వెళ్ళడం అనే అర్థంలోనే అక్కడ సరిపోతుంది. పైగా జీవించున్నంతకాలం ఏ పని మానలేమని ఇందాకే అనుకున్నాం కదా. పని మానటం కాదు పరిష్కారం. పని చెయ్యాలి, నేర్పుగా చెయ్యాలి, విచక్షణతో చెయ్యాలి, ఫలితం గురించి పట్టించుకోకూడదు. చాలా పిల్లలకి మేము చెప్పేదండి, విద్యార్థులకి, పరీక్ష బాగా రాయాలి అన్న తపన ఎప్పుడు ఉండాలి? పరీక్ష ముందు ఉండాలి. దానికోసం చదువుకోవాలి. ఒకసారి పరీక్ష రాశాక ఫలితం ఏమవుతుంది అనేటటువంటి దాని గురించి ఆలోచన లేకుండా ఉండాలి. దానికి తగిన ఏర్పాట్లు చేసుకోండి. మీరు మానసిక స్థితి ఎంత బాగుంటుందో చూడండి. ఇది ఒక పరీక్షే కాదు, చేసే పని కావచ్చు, మన కార్యాలయంలో పని కావచ్చు, మనకు పెద్దలప్ప చెప్పిన పని కావచ్చు, ఏదైనా మన బాధ్యత కావచ్చు, మన కర్తవ్యం కావచ్చు, ఏదైనా సరే చేసేది చెయ్యండి. ఫలితం గురించి ఆలోచించద్దు. ఫలితం గురించి ఆలోచిస్తే ఎలా ఉంటుంది అంటే, మా గురువుగారు ఎప్పుడు చెప్తారు, కొలికిపూస ఎప్పుడు వస్తుందా అని లెక్క చూసుకుంటూ జపం చేస్తుంటే అది కొలికిపూస జపం అవుతుంది, కానీ మీరు ఏ మంత్రం చేస్తున్నారో మంత్రాన్ని జపించినట్టు కాదు అని. అందువల్ల కొలికిపూస వస్తుంది, వస్తే వచ్చింది, రాకపోతే రాకపోయింది. నీ మనసు నువ్వు ఏ నామాన్ని జపం చేస్తున్నావో ఆ నామానికి ఆధారమైనటువంటి దైవం మీద స్థిరంగా ఉంటే చాలు. అందువల్ల అది పెట్టుకోండి. కర్మేంద్రియాలను మనం అదుపు చేస్తే, అలాగే జ్ఞానేంద్రియాలని అదుపులో గనక పెట్టుకున్నట్టయితే చాలా ఇబ్బంది పడతాం. ఎంతసేపు ఇలా కళ్ళు మూసుకుని కూర్చోగలం? ఎప్పుడప్పుడు తెరవాలనిపిస్తుంది. జ్ఞానేంద్రియాలు లోపల తినడం మాని, తిన్న తర్వాత చేసే పనులు ఇవన్నీ మానేద్దామని చేస్తే ఏమవుతుంది? తర్వాత చేయడానికి నేను ఉండను. వాటిని అదుపులో పెట్టడం కాదు, వాటిని సరైనటువంటి పద్ధతిలో పనిచేసేటట్టుగా చేయాలి. దీనికి కావాల్సింది ఏమిటి అంటే కర్మ జ్ఞాన యోగాలని సరైనటువంటి పద్ధతిలో పెట్టుకోవడం. బుద్ధియోగం, కర్మయోగం 2. ఈ రెండింటి మధ్య స్పష్టత లేక కలతపడిపోయాడు అర్జునుడు. కృష్ణుడు చేసిన పని ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియచెప్పడం.
ఇది సాధారణంగా మనకి నిత్య జీవితంలో అనేక సందర్భాల్లో ఇటువంటి పరిస్థితి వస్తుందండి. అక్కడ అర్జునుడు యుద్ధం చేయడానికి వెళ్ళాడు కానీ పాపం ఒకసారే చేశాడు. ఇక్కడ ఈ సందర్భంలో మనం నిత్యం అనేక సార్లు చేస్తూ ఉంటాం, ప్రతిరోజు ఎన్నోసార్లు చేస్తాం యుద్ధాలు. ఏమిటంటే ఏదన్నా తెలుసుకోవాలంటే వెంటనే అనేక సందేహాలు వస్తాయి. విషాదంగా ఉన్న మనస్సులో అనేక సందేహాలు పుడుతూనే ఉంటాయి. కర్తవ్యానికి, తానున్న స్థితికి, తాను చేయదలిచిన పనికి మధ్య సమన్వయం కనపడదు. చెయ్యాల్సిన పని, చేయదలచిన పని రెండున్నాయి ఇక్కడ. చెయ్యాల్సిన పని కర్తవ్యం, చేయదలిచిన పని కోరిక. ఈ రెండింటికి మధ్య సమన్వయం కుదరక ఎన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉంటామండి. అందుకే అటువంటి సమయంలో గురువు కానీ, పెద్దలు కానీ, తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సందేహ నివారణ చేసుకోవాలి. కానీ ఈ సందేహ నివారణ తాత్కాలికం మాత్రమే, శాశ్వతం కాదు. అయితే బంధ విమోచనం జరగవలసింది దేనివల్ల అన్నది తెలుసుకుంటే, కర్మబంధ విమోచనం మనం చేసే పని వల్ల అవుతుందా లేదా అన్నది తెలుసుకోవడానికే పెద్దల దగ్గరికి వెళ్ళాలి. ఈ పని చెయ్యడం వల్ల నాకు ఇట్లా చేయాలనిపిస్తోంది, కానీ నేను చేయాల్సింది ఇట్లా ఉంది. ఈ రెండింటిలో ఏది చేస్తే నాకు కర్మబంధ విమోచనం అవుతుంది, ఏది కర్తవ్యం? బాధ్యత వేరు, కర్తవ్యం వేరు. బాధ్యతలో కొంత కమిట్మెంట్ ఉంది, కర్తవ్యంలో కమిట్మెంట్ లేదు, చెయ్యడం వదిలేయడం ఉంటుంది. అందుకే కర్తవ్యమే చేయమన్నారు ఏది చెయ్యాలో. కర్మబంధంలో చిక్కుకోకుండా ఉండడం ఎట్లా అంటే, దానికి అర్జునుడిని ఒక ప్రీటెక్స్ట్ చెప్పాను కదా, ఏ టెక్స్ట్ ఈజ్ ఏ ప్రీటెక్స్ట్ ఫర్ ఏ గుడ్ టీచర్. ఆయన ఒక నెపంగా పెట్టుకుని చెప్తున్నాడు, ఫలితం వైపుకు మనస్సు లాగితే అది చెయ్యదలచిన పని. ఫలితం వైపుకు మనస్సు లాగకుండా నేను చెయ్యాలి గనక అని చేస్తే అది చెయ్యవలసిన పని. ఈ రెండిటికి మధ్య తేడా చూడండి. నేను ఎందుకు చేయాలనుకుంటాను? దీనివల్ల నాకేదో ఫలితం ఆశిస్తే చేయాలనుకుంటా, అది చెయ్యదలచిన పని. ఫలితం ఆశించకపోతే చెయ్యాలి గనక చేస్తున్నా, నాకు ఫలితం రావాలి అనేటటువంటి సమస్య లేదు. ఆ పని చేసేప్పుడు స్వప్రయోజనం ఆశించటం ఉండదు. ఆశించటం లేకపోతే బంధహేతువు కాదు, ఆశించటం ఉంటేనే బంధం అవుతుంది. ప్రయోజనం లేకుండా ఏ పనైనా చేయడం సాధ్యమా? సాధ్యం. అట్లా చేసేదాన్ని యజ్ఞార్థ కర్మ అన్నారు. మనం ఇష్టం ఉన్నా లేకపోయినా చేస్తున్నాం ఇతరుల కోసం. ఇష్టంగా చేయండి, నష్టమేమిటి? ఎలాగో చేయాలి కదా. ఎలాగో చేయాలన్నప్పుడు ఇష్టంగా చేస్తే సరిపోతుంది. దీనికి మంచి ఉదాహరణ కృష్ణుడు చెప్పింది. అన్నం తినడానికి వండుకుంటే సరిపోతుంది అనుకుంటాం, కానీ వంట చేయాలంటే ఎంతమంది సహకారం కావాలి? ఎవడో పొలంలో పండించాలి వరి, ఇంకెవడో కూరలు పండించాలి, మరెవడో దాన్ని పట్టుకురావాలి, ఇంకెవడో గిన్నె తయారు చేయాలి, మరెవరో కింద ఇంధనం ఇవ్వాలి. ఇవన్నీ కలిపి నేను వండుకుంటాను. మరి ఇవన్నీ కలిపి ఎవరెవరో చేస్తే నేను ఇవాళ వండుకుని తింటున్నాను. మరి వాళ్ళెవరో మన కోసం ఎందుకు చేయాలి కదా. అలాగే ఇంట్లో అమ్మ అందరి మాట చెప్పట్ల. అమ్మ వంట చేస్తే తన కోసం చేసుకుంటుందా? అందరూ తినడానికి చేస్తుంది, అంతే కదా. మరి ఈ వంట చేసింది తిని ఒకడెళ్ళి పొలంలో పనిచేస్తాడు, ఒకడెళ్ళి తోటలో కూరలు పండిస్తాడు, ఒకడు వెళ్ళి గిన్నెలు తయారు చేస్తాడు, ఒకడెళ్ళి వంట సరుకులు పట్టుకొస్తాడు. వాళ్ళు మన కోసం చేయడం ఎట్లా జరిగిందో ఇంట్లో అమ్మ వండి పెట్టడం అట్లాగే జరిగింది. పరస్పరం ఆధారపడి ఉన్నామా లేదా? ఇవి ఏమీ ఆశించకుండా చెయ్యాలి. చేస్తే అది యజ్ఞార్థ కర్మ అవుతుంది. యజ్ఞార్థ కర్మ అనే మాటకి ఇతరుల ప్రయోజనం కోసం చేసేది, తన కోసం కాదు, పరార్థ కర్మ అని అర్థం. దీన్ని యజ్ఞము అనే పదాన్ని ఇంగ్లీష్లో సాక్రిఫైస్ అన్నారు. అశ్వమేధము అంటే హార్స్ సాక్రిఫైస్ అన్నారు. సాక్రిఫైస్ అంటే త్యాగం, నా కోసం కాక ఇతరుల కోసం చేసేది అని. ఇలా చెయ్యమని చెప్పి మానవుల్ని సృష్టించినప్పుడు మొట్టమొదట బ్రహ్మ కల్పించాడు అని చెప్పారే, అది దీనికి అర్థం. నీ ఒక్కళ్ళ కోసం ఒక పని చేయకు. ఎందుకంటే ఒక్క మానవుడు తనకి కావలసిన అన్ని పనులు చేసుకోలేడు. నాకు కావాల్సింది నువ్వు చెయ్యి, నీకు కావాల్సింది వాడు చేస్తాడు, వాడికి కావాల్సింది ఇంకోటి చేస్తాడు, ఇంకోటి వీళ్ళందరూ కలిసి నాకు చేస్తారు. ఇలా అందరూ ఒకళ్ళకొకళ్ళు చేసుకునేటటువంటిది. అలా చేస్తున్నాం, ఇష్టం ఉన్నా లేకపోయినా చేస్తున్నాం. కానీ దాన్ని ఇష్టమే కాదు, అసలు అయిష్టము ఇష్టము అనేది కాక ఇట్లా చెయ్యాలి గనక అని చేసినట్టయితే
అది కర్మ బంధంలో మనని ఇరికించకుండా మనని కర్మ బంధ ఛేదనం చేస్తుంది. ఇది ప్రకృతి ధర్మం. దీన్ని తెలుసుకుంటే కర్మబంధంలో ఇరుక్కు. మానవులకు ఆదిపురుషుడైనటువంటి మనువు ఈ ధర్మాన్ని సృష్టించాడు. ఆయనకి చెప్పినటువంటి వాడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ. దీన్ని పాటించినప్పుడు మానవుడు అనిపించుకునే అర్హత వస్తుంది. ఎందుకంటే మనువు యొక్క వారసులం గనక. యజ్ఞార్థ కర్మ అంటే తన కోసం కాక ఇతరుల కోసం చేసేది అని అర్థం చెప్పినప్పుడు బ్రహ్మ ఏ రకంగా సృష్టించాడో తల్లిదండ్రులు అలాగే సృష్టించారు. వాళ్ళు ఏం ఆశించి సృష్టించారు? ఈ కాలంలో అయితే నా పిల్లలు అమెరికా వెళ్ళి డాలర్ల పంట తెస్తారు అని డాలర్లు కాసే చెట్లల్లాగా పెంచుతున్నారు. కానీ పూర్వం అదేం ఆశించకుండానే చేసేవారు. లాభాపేక్ష లేకుండానే సంతానం పొందడం అనేటటువంటి సృష్టి కార్యాన్ని చేశారు. దాన్ని కూడా యజ్ఞంగానే మన పెద్దలు చెప్పారు. ఎందుకంటే బ్రహ్మగారు తాను మాత్రమే చెయ్యలేక ఇంత సృష్టిని తన అంశ అందరిలోనూ ఉంచి మీరందరూ నాకు సృష్టి కార్యంలో సహకారం చెయ్యండి. మరి ఊరికే చెయ్యం గనక వాళ్ళకు జీతం ఇవ్వాలి గనక కామము అనేటటువంటి జీతం ఇచ్చాటండి బ్రహ్మ దంపతులకి. పిల్లల్ని పుట్టడం అనేటటువంటి పని చేయడానికి. ఇది యజ్ఞార్థ కర్మ. ఎలాగంటే మొత్తం పండిన పంటంతా తాను తినకుండా 4 గింజలు ఉంచి మళ్ళీ మొక్కలుగా వేస్తే అది కూడా యజ్ఞార్థ కర్మే. ఆ గింజ మనకి వందల గింజల్ని ఇస్తూ ఉంటుంది. ఈ పంచభూతాలలో వాటి ధర్మం రూపంలో ఉన్నటువంటి దేవతల కోసం మనం చేసేది దేవయజ్ఞం అని చెప్తారు. అంటే దేవతలంటే ఎక్కడో పరలోకంలో లేరు, మనకి ఇహలోకంలోనే ఉన్నారు మన దేవతలు. చెట్టు దేవత, నీళ్లు దేవత. అంచేత వాటి పట్ల మనం చేసే సత్కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవతల కోసం మనం చేసే యజ్ఞాలుగా చెప్తున్నారు. దేవయజ్ఞం అంటే అర్థం అది. ఆ దేవయజ్ఞానికి ఫలితంగా వాళ్ళు అనుగ్రహించి మనకిచ్చేటటువంటి వాటిని మనం చాలా భగవత్ ప్రసాదంగా స్వీకరించాలి. తేన త్యక్తే భుంజీధ అని కదా చెప్తున్నారు. కొంత వదిలి తినమన్నారు. అది గింజలు అక్కడ మొక్కలకు వేయడం కానీ, సాటి జీవులకు పెట్టడం కానీ, సాటి మనుషులకు పెట్టడం కానీ చెయ్యాలి. అలా చేసినప్పుడు అది యజ్ఞార్థక్రియ అవుతుంది గనక, యజ్ఞార్థక్రియ చేశాక మిగిలింది తింటున్నాం గనక యజ్ఞభుక్తం తిన్నట్టు. అంటే నేనొక్కతిని వండుకుని నేనొక్కతిని గనక తిన్నట్టయితే అది స్వార్థం. నేను వండింది 10 మందికి పెట్టి తిన్నట్టయితే యజ్ఞార్థక్రియ. అప్పుడు నేను తిన్నటువంటిది యజ్ఞశేషం తిన్నట్టు అవుతుంది. ఈ యజ్ఞశేషం అమృతంతో సమానం. అమృతాసనం అన్నది దానివల్లే వస్తుంది. ప్రకృతి శక్తులన్నింటినీ కూడా దేవతా స్వరూపాలే కనుక వాటిని ఆరాధించేటటువంటి పని. ఎంత గొప్ప పర్యావరణ స్పృహ చెప్పాడండి ఇందులో. పర్యావరణ స్పృహ, సామాజిక స్పృహ, అందరి పట్ల సమాన బుద్ధి ఉండడం, పైగా ప్రకృతికి ఇవ్వకుండా మొత్తం అంతా తీసుకుంటే దొంగ అన్న మాట ఉంది. అది వాళ్ళ మనం నక్సలైట్ల చేత అనిపించుకుంటున్నాం. అలా అనిపించుకోకుండా ప్రవర్తించవచ్చు కదా. ప్రకృతే వాళ్ళ రూపంలో ఉంటుందేమో. లేదా ఆ మాట కూడా మనం వినడం మానేశాం గనక ప్రకృతే మనకి తన ప్రతాపంతో అనుగ్రహానికి బదులు ఆగ్రహం చూపిస్తోంది కదా. ఇలా అనేక అంశాలని అర్జునుడు అనేటటువంటి ఒక నెపాన్ని పెట్టుకుని, ఒక వంకని పెట్టుకుని మనకి ఇప్పుడు కూడా ఎలా ప్రవర్తించాలో తెలియచేస్తున్నాడు. ఇక ముందు కూడా ఎలా ప్రవర్తించాలో చెప్తాడు. వీటన్నింటినీ మన ఉద్రేగాలని మనసులో ఉండే నిర్వేదాన్ని వీటన్నిటినీ ఎట్లా పోగొట్టుకుని హాయిగా సుఖంగా ఆనందమయ జీవులుగా గడుపుతాము అనేది ఒక్కొక్క క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నాడు. అటువంటి ఆనందప్రదాత అయినటువంటి శ్రీకృష్ణుడికి నమస్కారం చేసుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.